గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6వ విడతలో భాగంగా కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సీడ్ గణపతి విగ్రహాలను స్వర్ణగిరి ఆలయంలో ఆవిష్కరించారు. అనంతరం టెంపుల్ కు వచ్చిన భక్తులకు సీడ్ గణపతి విగ్రహాలను అందజేశారు. ఇక సినీ హీరో నారా రోహిత్ కూడా తన సుందరకాండ మూవీ ప్రమోషన్ లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను ఆవిష్కరించారు. పర్యావరణాన్ని కాపాడటం కోసమే తమ ప్రయత్నమని సంతోష్ కుమార్ చెప్పారు. భవిష్యత్తులో ఔషధ మొక్కల విత్తనాలను అందించడానికి ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. అయితే రాబోయే తరాల వారు దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు సంతోష్ కుమార్. కెమికల్ విగ్రహాలను దూరంగా ఉంచి స్వచ్ఛమైన మట్టితో చేసిన పర్యావరణ హిత విగ్రహాలను పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. భూమండలాన్ని సంరక్షించాలనే గొప్ప లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం పర్యావరణాన్ని కాపాడడంతో పాటు భక్తిని కూడా చాటుకునేలా చేస్తుందని సంతోష్ కుమార్ అన్నారు. గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో ఈ పర్యావరణ హిత కార్యక్రమం ద్వారా ఈ ఏడాది 5 లక్షల సీడ్ గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతి ఏటా 1,50,000 సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సీడ్ గణేష్ పంపిణీ అనుసంధానంగా ఉన్నాయి. ఈ సీడ్ గణేష్ విగ్రహ పంపిణీని రాజకీయ నాయకులు, సినీ నటులు, ప్రముఖులు చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో విత్తన గణపతిని ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. విత్తన గణపతి ద్వారా విత్తన గణపతిలో 2 రకాల విత్తనాలు మేము ఈసారి చేస్తున్నాము. ఒకటేమో వేప విత్తనము, చింత విత్తనాలు కూడా ఈసారి దానిలో విత్తన గణపతిలో పెట్టి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈసారి మా టార్గెట్ 5 లక్షల విత్తన గణపతులు డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాము. పర్యావరణాన్ని, భక్తిని మేళవించి మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు పర్యావరణ పరిరక్షణ అన్నది ఒక అత్యవసర పరిస్థితి. దయచేసి ఇందులో అందరూ భాగం కావాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మేము గత 8 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయత్నాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విత్తన గణపతిని మరింత ముందుకు తీసుకుపోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, నా వంతుగా నేను చేస్తున్న ఈ కృషిలో మీరందరూ భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.